మందైతే అసలు ఏ క్లాస్ దరిద్రం. వీడియోలకైతే నాకు ₹1 కూడా రాదు. రోడ్డు మీద నించుని వీడియో తీసినందుకు కూడా డబ్బులు అడుగుతున్నారు. ఇది ఎక్కడ అవసరం మామ. కట్ అయిపోయింది, బొక్క పడిపోయింది. చాలా ఓల్డెస్ట్ ట్రైబ్ అనమాట ఇది. ఇక్కడ అయితే కొన్ని పుల్లు సింహాలు కూడా ఉంటాయంట. ఆ బొక్కల్లోంచి పాములైన వెళ్ళిపోవచ్చు, ఏమైనా వెళ్ళిపోవచ్చు. ట్రైబ్ని చూడడానికి వెళ్ళినట్టు లేదు, నేనే ఈ ఎండలో తిరిగి ఒక ట్రైబ్లో అయిపోవడానికి వెళ్తున్నట్టుంది. ఏంటి లిప్లోకి వేస్తున్నాడు దానికి. ఫైనల్గా అయితే మనం కారో విలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ అయితే మనం ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా వరకు అయితే ట్రిప్ కంప్లీట్ చేస్తున్నాం కదా బై ల్యాండ్ బార్డర్స్లో. సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ కంట్రీ అయిన ఇథియోపియాలో సో డిఫరెంట్ ట్రైబ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నా పాస్ట్ వీడియోస్ అన్నీ మీరు చూస్తుంటే చాలా రకాల ట్రైబ్స్ అయితే నేను విజిట్ చేశాను. సో చాలా ఎక్స్పెన్సివ్ ట్రైబల్ ట్రిప్ అనమాట ఇది. అసలు ఈ ట్రిప్కి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది నేను చివరిలో ఒక వీడియో చేస్తాను. ఈ ట్రైబ్స్ని అసలు విజిట్ చేయడానికి ఎంత ఖర్చు అయింది అని చాలా ఎక్కువ స్పెండ్ చేసి ఈ రకరకాల ట్రైబ్స్ అయితే మీకు చూపిస్తున్నా. ఈ రోజు అయితే మనం ఒక యూనిక్ ట్రైబ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో ముందు ఇప్పటి వరకు మీరు చూసిన ట్రైబ్స్ అన్నీ ఒకలా ఉంటాయి, ఈ ట్రైబ్స్ మాత్రం ఒక ఎత్తులో ఉంటుంది. అసలు చాలా వెరైటీగా ఉంటుంది ఈ ట్రైబ్. సో ఈ ట్రైబ్ పేరు వచ్చేసి కారో ట్రైబ్ అంటారు. ఈ ఇథియోపియా దేశం మొత్తంలోనే వన్ ఆఫ్ ద యూనిక్ ట్రైబ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. అండ్ ఈ వీడియోని నేను 2 పార్ట్లుగా అయితే ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో నేను షూట్ చేసేసాను. సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్నా, ఇంకా దాచేదే ఉంది. సో వేరే కంట్రీలో ఉన్నాను ఇప్పుడైతే. ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి యాక్చువల్గా వీడియో లెంత్ అరౌండ్ 45 మినిట్స్ దాకా వచ్చేసింది. సో దాన్ని నేను ఒక 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను. సో ఇది పార్ట్ 1 కారో ట్రైబ్ది. పార్ట్ 2 వీడియో కూడా ఉంటుంది. మ్యాక్స్ ఈ ఇథియోపియాలో ట్రైబల్ వీడియోస్ ఇప్పటివరకు నేను మ్యాక్స్ ఒక 7-8 పోస్ట్ చేసి ఉంటాను. అందులో ఒక 4 వీడియోలకి అయితే నాకు ₹1 కూడా రాదు. ఇన్ఎలిజిబుల్ అన్నమాట. $1 పడింది, ఎందుకంటే చిన్న పిల్లలు బట్టలు లేకుండా అవి ఉన్నారు కదా. సో అలాంటి వీడియోస్కి అయితే యూట్యూబ్ మానిటైజేషన్ ఆన్ అవ్వదన్నమాట. సో ఈ వీడియోలకి అయితే మనకు డబ్బులు రావట్లేదు. అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మంచి విషయాలు మీకు చూపిద్దామని చెప్పి వీడియోలు చేస్తున్నాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. 2 పార్ట్స్ ఉంటాయి. వీడియో అయితే చాలా బాగుంటుంది. దీని తర్వాత ఇంకొక 2 ట్రైబ్స్ వీడియోస్ కూడా వస్తాయి, అవి ఇంకా అదిరిపోతాయి. సో చూస్తూనే ఉండండి. సౌత్ ఆఫ్రికా వరకు అసలు మనం ఎలా వెళ్తామో, వెళ్ళే జర్నీలో ఏ వీడియోలు వస్తాయో అదిరిపోయే వీడియోలు అయితే వస్తాయి. ఈసారి ఆఫ్రికా ట్రిప్ సోలోగా అదరగొడదాం. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలామంది హమర్ ట్రైబ్ నుంచి వాళ్ళ ఆవుల్ని తర్వాత మేకల్ని ఇట్లన్నిటిని పట్టుకొని అయితే మార్కెట్కి వెళ్తున్నారనమాట. ఇది ప్రతి సోమవారం ఇక్కడ ఒక మార్కెట్ అయితే జరుగుతుంది. సో చాలా పెద్ద మార్కెట్, అందుకని చెప్పి వీళ్ళ పశువులన్నీ తీసుకొని నడుచుకొని వీళ్ళ గుడారాల దగ్గర నుంచి సిటీకి అయితే వెళ్తున్నారు, తుర్మి విలేజ్కి. ఆ సంతలో అయితే వీళ్ళు ఆ మేకలను అమ్మడం కానీ ఆ పశువులను అమ్మడం కానీ జస్ట్ రోడ్డు మీద నించుని వీడియో తీసినందుకు కూడా డబ్బులు అడుగుతున్నారు. ఇది ఎక్కడ అవసరం మామ. అసలు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం కారో విలేజ్కి వెళ్తున్నాం కదా, అక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ట్రైబ్. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అయితే ఓమో రీజియన్ అంటారు ఈ రీజియన్ మొత్తాన్ని. సో ఈ రీజియన్లో అయితే అదే స్మాలెస్ట్ ట్రైబ్ అనమాట. మనం ఇప్పుడు ఆ ట్రైబ్ని అయితే విజిట్ చేయబోతున్నాం. సో మన బ్రదర్ పేరు అయితే ఇర్బో. ఓయిట మన గైడ్ ఉన్నాడు కదా, తన ఫ్రెండ్ తినే మనల్ని తీసుకెళ్తున్నాడు బాక్సర్ బండి మీద. ఇక్కడ నుంచి దాదాపు ఒక 30 నుంచి 35 కిలోమీటర్లు ఉంటుందంట కారో విలేజ్. అక్కడికి వెళ్ళాక మనకు మళ్ళీ లోకల్ గైడ్ ఉంటాడు, మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీట్గా. కరెక్ట్గా ఇంకొక 7-8 కిలోమీటర్లు ఉంటుంది ఆ కారో విలేజ్. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాక బైక్ ఏదైనా అయితే పోనీ సరిపోయేది. బైక్ పంచర్ అయిపోయింది. ఇంకొక 7-8 కిలోమీటర్లు ఉందనగా ఇక్కడ అయితే అసలు ఒక పిట్ట మనిషి కూడా కనబడట్లేదు, ఎవ్వడూ లేడు. బ్రో నేను తప్ప ఎవరూ లేము ఇక్కడ. పోనీ ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామంటేనేమో 2 సిమ్లు ఉన్నాయి తన దగ్గర, 2 ఆఫ్. నా దగ్గర ఉన్న ఇథియో టెలికాం కూడా సిగ్నల్ రావట్లేదు. మొత్తం డైరెక్ట్గా ఒక పుల్ల కూడా లేదు, మొత్తం ఎగిరిపోయింది సిగ్నల్. చూడండి చుట్టూ పెట్టలు కుర్రు అన్న సౌండ్లు తప్ప ఏమీ వినిపించట్లేదు. దారి మధ్యలో 2 బ్రదర్ వాళ్ళు వెళ్తూ అయితే ఆగారు మమ్మల్ని చూసి. బ్రదర్ దగ్గర బండిలోని కొన్ని ఉన్నాయి రెంచులు ఇవన్నీ, ఆ సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళి మాకైతే హెల్ప్ చేస్తున్నారు. అన్నీ స్పేర్గా బాగా పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక గమ్ కూడా ఉంది, ఫెవికాల్ లాంటిది.
టైర్కి నాకు తెలిసి మేకే గుచ్చుకోలేదు, ఒక దగ్గర అయితే ఇలా కట్ అయిపోయింది, బొక్కబడిపోయింది. సో దాన్ని గమ్మేసి అతికిచ్చి గాలి కొట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. చూద్దాం. అసలు వీళ్ళిద్దరు తప్ప ఇంకా ఎవరు లేరనమాట. చాలాసేపటి నుంచి చూస్తుంటే ఫైనల్గా ఇద్దరైతే వచ్చారు, వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. ట్రై చేస్తున్నాం. ఇంకొక 7-8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళడానికి. మనం అందరూ మంచి స్కిల్డ్ పర్సన్స్. ప్రతి ఒక్కరు బైక్లోనైతే ఎక్స్ట్రాగా ఆ పంప్ అయితే పెట్టుకొని వెళ్తున్నారు. ఒకవేళ సడన్గా ఎక్కడైనా పంచర్ అయినా ఇలాగా ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళే రిపేర్ చేసేసుకుంటున్నారు. టైర్ మొత్తం ఇప్పేసి బ్రదరే మొత్తం చేసేస్తున్నాడు. దట్టు ఇక్కడ లేవు కూడా నా పంచర్ షాపులు అవి ఎక్కడ అసలు నాకు ఒక్కటి కూడా ఏం కనబడలేదు. ఒకవేళ వీళ్ళకి ఏమైనా టైర్ పంచర్ అయినా లేకపోతే బైక్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళే రెంచులు అవి పట్టుకొని వీళ్ళే మొత్తం సెట్ చేసేసుకుంటున్నారు తప్ప పెద్దగా మెకానిక్ షాపులు అయితే నాకు ఎక్కడ ఏం కనబడలేదు ఇవి దగ్గరలో ఉన్న విలేజెస్లో ఎక్కడైనా. ఇదిగోండి వాళ్ళిద్దరు ఎవరో తెలీదు. కాకపోతే ఇంకా జస్ట్ మమ్మల్ని చూడగానే వెంటనే బండి ఆపేసి మేము అసలు ఏం అడగకపోయినా సరే వెంటనే పంప్ అది తెచ్చేసి మాకు హెల్ప్ చేస్తున్నారు. ఈ మెయిన్గా ఈ ఆఫ్రికాలో నాకు నచ్చింది అదే విషయం. వాళ్ళు చాలా కలిసిమెలిసి ఉంటారు అనమాట. చాలా ఐకమత్యంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఒకవేళ మనం ఏదైనా తింటున్నాం అనుకోండి, వెంటనే ఇన్వైట్ చేస్తారు. వాళ్ళతో కలిసి కూర్చొని తింటున్నా సరే తర్వాత లాస్ట్లో బిల్ ఏమి స్ప్లిట్ చేసుకోవడం అలా. అంటే పెద్దగా డబ్బుల గురించి అయితే వీళ్ళు ఆలోచిస్తారు తప్ప వాళ్ళైతే చాలా ఐకమత్యంగా ఉంటారు. డబ్బుల గురించి పెద్దగా ఏం పట్టించుకోరు. డబ్బులు కూడా వీళ్ళు అంటే ఎలా అంటే మనం ఒకవేళ ఏదైనా 10 రూపాయల నోట్ అయినా లేకపోతే ఏదైనా డబ్బులు కింద పడిపోయాను అనుకోండి పొరపాటున తీసి మనం కళ్ళకు అద్దుకుని జోబులో పెట్టుకుంటాం కదా, వీళ్ళు అలాగే ఉండదు, ఇలా విసిరేస్తూ ఉంటారు డబ్బులు. ఏమైనా షాప్లో ఏమైనా కొనుక్కున్నా అంటే ఇలా విసిరేస్తారు నోట్ని. సో కొన్ని విషయాల్లో అయితే వీళ్ళు డబ్బుకి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు, బట్ వీళ్ళకి డబ్బు అయితే ముఖ్యం, అదైతే చెప్పొచ్చు. చూడొచ్చు ఒక చిన్న గమ్ లాంటిది ఉంటే దాంతో అతికిస్తున్నారు. అరే రే రే పాపం దాని కాళ్ళు చూడండి ఏమైపోయిందో. మేమైతే ఇప్పుడు సిటీ నుంచి దాదాపు ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము, ఆ తుర్మి అనే సిటీ నుంచి. ఈ కారో ట్రైబ్ దగ్గరికి ఇంకొక 8-9 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. అందుకని చెప్పి మాకు అసలు ఏ ఆప్షన్ దొరకలేదు. ఇంకా ఫైనల్గా మా బండిలో అయితే ఆ కిట్ ఏం లేదనమాట, పంచర్ వేసేది. ఫైనల్గా ఈ బ్రదర్ వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేశారు. అయిపోయింది అప్పుడే. ఆ టైర్ ఇప్పిన తర్వాత ఎక్కడ బొక్క ఉందో చూసి దానికి గమ్మేసి మళ్ళీ వెంటనే పంపుతో అయితే గాలి కొట్టి వెంటనే బిగించారు. అసలు జెట్ స్పీడ్లో ఉన్నారు కుర్రోళ్ళు. మా బండి అయితే రెడీ అయిపోయింది, ఇంకెళ్ళిపోవడమే. ఇద్దరు బ్రదర్స్ అయితే బాగా కష్టపడ్డారు. మనం అయితే ఏం సాయం చేయలేదు. చేయాలని అడిగితే ఏం అక్కర్లేదు మేము చేసేస్తామని చెప్పారు. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ సిగ్నాలో థ్యాంక్ యూ. ఎస్ ఓకే, యూ డిడ్ గుడ్ జాబ్. మళ్ళీ ఇంకా మా టైర్కి ఏం అవ్వకూడదని చెప్పి కోరుకుంటున్నాను. సేమ్ ఇదే రూట్లో మనం లాస్ట్ టైము న్యోంగటం అనే ఒక ట్రైబ్ దగ్గరికి వెళ్ళాం కదా, ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా సేమ్ ఇదే రూటు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. యాక్చువల్గా నేను ముందు కూడా సేమ్ ఇదే రూట్లో వెళ్ళాను, బట్ నాకు అంతగా అన్ని రూట్లు ఒకేలా అనిపించాయి. సో ఆ ట్రైబ్కి కూడా సేమ్ ఇదే రూట్లో దాదాపు ఒక 80 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఈ తుర్మి టౌన్ నుంచి. వాళ్ళు ఉగాండా తర్వాత కెన్యా ఈ బార్డర్స్కి దగ్గరలో ఉంటారు, సౌత్ సుడాన్ బార్డర్కి దగ్గరలో ఉంటారు ఆ న్యోంగటం ట్రైబ్ వాళ్ళు. ఫైనల్గా ఫస్ట్ అయితే తార్ రోడ్డు, తర్వాత మధ్యలో బైక్ పంచరు, తర్వాత మళ్ళీ మట్టి రోడ్డు, అటు ఇటు కుస్తీలు పడితే ఫైనల్గా అయితే మనం కారో విలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. చూడొచ్చు ఇదే ఆ విలేజ్. మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం, విలేజ్ స్టార్టింగ్లో. ఇక్కడ మనకు ఒక లోకల్ గైడ్ కూడా ఉన్నాడు. మన గైడ్ ఏంటంటే
తను గైడే, కాకపోతే తను హమర్ ట్రైబ్కి చెందినవాడు కాబట్టి తను ఈ లోకల్ కారో ట్రైబ్కి సంబంధించిన ఒక బ్రదర్ని అయితే మనకు పరిచయం చేశారు. మన బ్రదరే ఇప్పుడు మనకి ఈ కారో విలేజ్ మొత్తం చూపించిపోయేది. ఈ ఇల్లులు చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి. మొత్తం పిడకలతో అంటే పేడతో డైరెక్ట్గా పిడకల్లా కొట్టేసి మధ్యలో కర్రలు, కొన్ని మేకులు. ఓ ఇది కైండ్ ఆఫ్ బార్ అండ్ రెస్టారెంట్ టైపు, కాకపోతే చాలా ఖాళీగా ఉంది, లోపల ఎవరూ లేరు. ఇది విలేజ్ స్టార్టింగ్లో జస్ట్ అలాగే ఎంట్రన్స్లో ఒక ప్లేస్ ఇది. సో ఇలా రకరకాల ట్రైబ్స్ అయితే ఉన్నారు. మనం అయితే ఇందులో ఒక 6 నుంచి 7 ట్రైబ్స్ అయితే మనం ఈ ట్రిప్ అంతా కవర్ చేయబోతున్నాం. చాలా రకరకాల వీడియోస్ అయితే వస్తాయి. మీరు అన్ని వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అన్ని ట్రైబల్ వీడియోస్ అయినా సరే అన్ని డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. హమర్ ట్రైబ్కి ఒక కల్చర్ ఉంటుంది, ఇప్పుడు కారో ట్రైబ్కి ఒక కల్చర్ ఉంటుంది. అన్నీ డిఫరెంట్ అనమాట, అన్నీ ఒకలాగైతే ఉండవు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళు ఎలా జీవిస్తారు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళు ఏం తింటారు, అసలు ఈ చోటు గురించి అన్నీ మీకు వివరంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒక్కటే, వీడియోకి అయితే ఒక లైక్ చేసి, నచ్చితే ఒక కామెంట్ పెట్టి, ఫైనల్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా ఈ కారో ట్రైబ్ గురించి చెప్పాలంటే ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్న చోట్లో అయితే 3 విలేజెస్ అయితే ఉంటాయన్నమాట. ఆ 3 విలేజెస్ పేర్లు ఏంటంటే ఒకటి కోర్చో, ఒకటి లోబోకు, ఇంకోటి డుస్. ఇవైతే 3 విలేజెస్. ఈ 3 విలేజెస్లోని ఈ కారో ట్రైబ్ పీపుల్ అయితే నివసిస్తూ ఉంటారు. సో చాలా ఓల్డెస్ట్ ట్రైబ్ అనమాట ఇది. ఇండియాలో కూడా మనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, మనకి మే టైంలో ఇస్తారు. ఎందుకంటే ఇండియాలో మే టైంలో ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి. ఇండియా మే అండ్ జూన్ 13th వాళ్ళకి మనకి స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా, కాలేజీలు కానీ. ఇక్కడ ఏంటంటే ఓకే ఇక్కడ ఏంటంటే జూలై, ఆగస్టు 2 నెలలు అయితే సెలవులు, అందరూ వెకేషన్కి వెళ్తూ ఉంటారు. కానీ స్కూల్ పిల్లలు అయితే అందరూ చదువుకోవడానికి కాదు, ఆడుకోవడానికి అయితే వచ్చారు స్కూల్ ఏరియాకి. ఎందుకంటే ఈ పక్కపక్క విలేజెస్లోనే ఉంటారు కదా, సో అందుకని వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు అందరూ. మనం అయితే నేను మీకు ఇప్పుడు 3 విలేజెస్ పేరు చెప్పాను కదా, కోర్చో, డుస్, ఇంకోటి ల్యాంబోక్ అని. లెబోక్ ఆ పేరు అయితే మర్చిపోయాను. సో ఈ కోర్చో విలేజ్ అయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకో 2 విలేజెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా పే చేయాలంట చాలా. మళ్ళీ ఆల్రెడీ నేను ఈ ఒక విలేజ్కే ఎక్కువైపోయింది. అసలు ఈ ట్రిప్ మొత్తానికి ఎంత అయిందో కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక చిన్న పిల్లాడికి కొంచెం పుల్లులా వచ్చేసాయి. చూడండి, పిల్లాడికి క్షవరం చేస్తున్నారు, క్షవరం. ఈ కారో ట్రైబ్ వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చూడండి, బయట నుంచి ఇది ఇంకా కడుతున్నారు, పూర్తి అవ్వలేదు. జస్ట్ కర్రలతో అయితే అలా నించోబెట్టారు, చుట్టూ నించోబెట్టి తర్వాత దీన్ని ఏం చేస్తున్నారంటే కొందరు అయితే పిడకలతో అంటే పేడతోని పిడకలు చేసి మొత్తం కప్పేస్తున్నారు. కొందరు అయితే జస్ట్ దీనికి చుట్టూ అయితే రేకులు లాంటివి తెచ్చుకొని అవి అయితే వేసేస్తున్నారు చుట్టూన. అక్కడ చూసుకున్నట్టయితే మనకి సోలార్ ప్యానెల్ కూడా కనిపిస్తుంది ఈ చుట్టూ ఉన్న విలేజ్కి కరెంట్ కోసం. ఇక్కడ సిగ్నల్స్ అయితే అంత బాగా ఏం లేవు. ఇవేంటంటే వీళ్ళు ధాన్యం, తర్వాత వీళ్ళు ఎక్కువ సోడ్లు అంటారు తెలుసు కదా మీకు, రాగి మాల్ట్ ఉంటుంది కదా, దాన్ని వీళ్ళు ఎక్కువ పండిస్తూ ఉంటారు. సో అది దాయడానికి మనకి ఒక ఇలాంటిది అయితే తయారు చేసుకున్నారు. ఇవేంటంటే కోళ్ళ కోసం, కోడిపెట్టలు పెట్టడానికి. చాలా చిన్నగా ఉన్నాయి వీళ్ళ ఇల్లులు అయితే, మరీ ఎక్కువ హైట్ కూడా లేవు, చాలా చిన్న హౌసెస్ అన్నమాట వీళ్ళందరివి. వాళ్ళ ఇంటి బయట అయితే పశువులను కట్టడానికి అయితే ఒక చిన్న స్థలంలా ఉంది. హలో, అంటే చుట్టూ నాకు తెలిసి ఒక 70-80 ఇల్లులు అయితే ఉంటాయి, ఎక్కువ అయితే ఏం లేవు ఈ కోర్చో గ్రామంలో. మనం ఇంకొక డుస్సు తర్వాత ఇంకొక గ్రామం ఉంది కదా, ఆ మిగతా 2 గ్రామాలకు వెళ్తే మేబీ అవైతే ఎక్కువ మంది ఉండొచ్చు. కొన్ని ఇల్లులు అయితే అలా కర్రలతో కట్టారు, ఇంకొన్ని అయితే ఇలా పిడకలతో తయారు చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఆర్థికంగా స్తోమత ఉంటే కొంచెం ఇలా కట్టుకుంటున్నారు నీట్గా, వర్షాలు అవి పడినా సరే కొంచెం చెక్కు చెదరకుండా ఉంటాయి. కొందరు ఇల్లు అయితే అసలు వర్షం పడితే మొత్తం నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, లేదంటే ఆ బొక్కల్లోంచి పాములైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా వెళ్ళిపోవచ్చు, అలా ఉన్నాయి. ఈ చెట్టు కింద అయితే కొందరు మహిళలు కూర్చొని ఆకులు ఒలుచుకుంటున్నారు.
ఈ చుట్టూ ఉన్న ఫారెస్ట్ ఏరియా టైప్లో ఉంది కదా అసలు మొత్తం. ఇక్కడ అయితే కొన్ని పుళ్ళు సింహాలు కూడా ఉంటాయంట. బట్ ఎప్పుడు మనుషుల్ని అయితే అటాక్ చేయలేదట, కానీ వచ్చి మేకలను వాటిని పట్టుకెళ్ళిపోతూ ఉంటాయంట. మరి ఇంత పై వరకు రావు, కొంచెం అక్కడ వరకు అయితే వస్తాయట అప్పుడప్పుడు. మరి ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు వచ్చి ఈ మేకలను కానీ కోళ్ళని కానీ ఏం దొరికితే వాటిని పట్టుకెళ్ళిపోతూ ఉంటాయంట. ఏంటి ట్రైబ్ అన్నాను, ఏం చూపించకుండా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? సో యాక్చువల్గా అది సపరేట్ పార్ట్ అయితే ప్లాన్ చేశాను. కారో ట్రైబ్ పార్ట్ 2 వీడియోలో అయితే పీపుల్, తర్వాత వీళ్ళ రిచువల్స్ గురించి అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళు హౌసెస్ లోపల ఎలా ఉంటాయి, వీళ్ళు ఏం తింటారు అన్నీను. యాక్చువల్గా వీళ్ళు డ్రెస్ వేసుకోరనమాట, అమ్మాయిలు బట్టలు వేసుకోరు. సో దానివల్ల ఏంటంటే వీడియో మానిటైజ్ అవ్వదు. అందుకని చెప్పి పీపుల్ ఉన్న వీడియో అంతా ఒక పార్ట్గా అయితే నేను నెక్స్ట్ పార్ట్ రిలీజ్ చేస్తున్నాను. రిటర్న్ వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ దరిద్ర దేవత అయితే చుట్టుకుంది. మళ్ళీ ఏమైందో ఇంకా చూడండి, మీకు తెలుస్తుంది. వస్తున్నప్పుడు బైక్ పంచర్ అయింది కదా, అదేదో లైట్గా గమ్మతికించి ఏదోలా మేనేజ్ చేసాం. రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ మట్టి రోడ్లో అయితే బండి ఆగిపోయింది. ఇంకేం చేయాలో కూడా తెలియట్లేదు మాకు అసలు. ఆ పంచర్ అయిన టైర్తోనే ఇంకా మెల్లిమెల్లిగా నడుపుకుంటూ వెళ్తున్నాం, అలా 1 కిలోమీటరు. కాసేపు అయితే ఆ బ్రదర్ నడిపితే కాసేపు నేను నడుపుతున్నాను. ఎందుకంటే ఇద్దరం ఎక్కి కూర్చుంటే అస్సలు కదలట్లేదు బండి. ఎందుకంటే రిమ్ కూడా ఇంకా బెండ్ అయిపోద్దేమో అనిపించి ఇంకా ఒకరి తర్వాత ఒకరు అలా మెల్లిమెల్లిగా నెట్టుకుంటూ వెళ్తున్నాం. అటువైపు నుంచి మా గైడు ఇంకా ఎవరైనా మెకానిక్ని కుదిరితే పంపిస్తాను అని చెప్పాడు. సో మెల్లిమెల్లిగా మేము కూడా ముందుకెళ్తూ ఉన్నాం. ఇంకా ఈ బ్యాక్ టు బ్యాక్ బైక్ పంచర్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ గమ్మేసి అలా అతికిచ్చేస్తున్నారు అంతే, అదేమో ఉండట్లేదు. ట్రైబ్ని చూడడానికి వెళ్ళినట్టు లేదు, నేనే ఈ ఎండలో తిరిగి ఒక ట్రైబ్లో అయిపోవడానికి వెళ్తున్నట్టు ఉంది. ప్యాచ్ అయిపోయినా సరే అలా మెల్లిగా నేను బండి నడుపుతూ అలా ముందుకు వస్తున్నాం. టైర్ లోపల నుంచి ఏకంగా చూపు బయటకు వచ్చింది చూడండి. ఓకే కమ్ చూడండి, గట్టిగా పట్టుకొని, ఎందుకంటే హ్యాండ్లు ఊగిపోతుంది మొత్తం ఇలా 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 టైర్ పంచర్ అయిపోవడం వల్ల. గట్టి పట్టుకొని నడుపుతున్నా, మొత్తం చేతులు కందిపోతున్నాయి దెబ్బకి. ఒక 3-4 కిలోమీటర్ల వరకు అయితే ఇలాగే బండిని డుగ్ 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 అనుకుంటే ఎలాగో రావడానికి ట్రై చేశా. ఫైనల్గా నానా తంటాలు పడుతూ మెయిన్ తార్ రోడ్డు వరకు అయితే ఎలాగోలాగా నడుపుకుంటూ తోసుకుంటూ వచ్చాను. చేతులు అయితే అసలు కందిపోతున్నాయి, లాగి 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 బండిని అసలు చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. ఒక్క మనిషి కూడా రావట్లేదు. ఇందాకైతే హెల్ప్ చేశారు, ఇప్పుడైతే అసలు ఎవరు రావట్లేదు. ఇందాక కూడా వాళ్ళందరూ ఎందుకు అన్ని బళ్ళు మీద వచ్చారంటే వాళ్ళందరూ మార్కెట్కి అయితే వెళ్తున్నారు. హమర్ మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా ఎవ్రీ మండే, అందుకనే ఆ టైంలో అయితే చాలా బళ్ళు కనిపించాయి. ఇప్పుడైతే ఒక్క బండి కనిపించట్లేదు. గొంతు అంతా ఎండిపోయింది, దాహం వేసేస్తుంది, ఫుల్ ఎండ. ఒక పక్కేమో ఎండ కాసేస్తుంది, ఇంకో పక్కేమో మబ్బులు ఉన్నాయి, ఫుల్గా బ్లాక్ మబ్బులు. ఏ టైంలో అయినా వర్షం పడవచ్చు. నాకేం చేయాలో తెలియట్లేదు అసలు. బ్రో ఏమో వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అసలు సిగ్నలే లేదు, ఒక్క చుక్క కూడా లేదు సిగ్నల్, ఒక్క పుల్ల కూడా లేదు. ఇదేం దిక్కుమాల సిచ్యువేషన్ రాయా. ఈ డే అంతా ఏటో ఎంత దరిద్రంగా జరుగుతుంది. మళ్ళీ రెండోసారి బండి పంచర్ అయిపోయింది కదా, అలా రోడ్డు వరకు వస్తే ఇంకో గైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పంచర్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బండిలో పెట్రోల్ అయిపోయింది సగం దూరంలో. పెట్రోల్ ఉందో లేదో చూద్దాం అంటే లాక్ కూడా లేదు. అందుకే బ్రదర్ కర్రపొలు పెట్టి తిప్పుతున్నాడు, అది ఓపెన్ చేసాడు. ఆ పెట్రోల్ ఏంటి లిప్లోకి వేస్తున్నాడు దానికి. డన్. రెండోసారి బైక్ పంచర్ అయితే రిపేర్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోయారు ఆల్రెడీ టౌన్కి. ఇంకా వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి కూడా రారేమో, ఎందుకంటే ఒకవేళ ఫోన్ చేద్దామన్నా ఇంకా సిగ్నల్ కూడా రావట్లేదు, మళ్ళీ ఆగిపోయింది సిగ్నల్. ఇంకా కాసేపు బండిని అటు ఇటు కుదిపేసి పైకి కిందకి ఉంచితే ఒకసారి స్టార్ట్ అయింది. ఇంక స్టార్ట్ అవ్వగానే ఇంకా నేను చెప్పాను బ్రోకి, అసలు బండి మాత్రం ఎక్కడ స్లో చేయకు, రైజ్ ఇస్తూ 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 ఇంకా టౌన్ వరకు అయితే రీచ్ అవ్వాలి. ఎక్కడైనా ఆగిందంటే ఇంకా మరి వెళ్ళామని చెప్తే ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇంకా మళ్ళీ రైజ్ ఇస్తూ వెళ్ళిపోతున్నాం. ఈ పార్ట్ 1 వీడియోలో జస్ట్ ఆ ట్రైబ్ని రీచ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు జరిగిన ట్రబుల్స్ అన్నీ చూపించాను. నెక్స్ట్ పార్ట్లో మాత్రం ఫుల్గా ఆ ట్రైబ్ గురించి అయితే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వీడియో. పార్ట్ 2 వీడియో అయితే తప్పకుండా చూడండి.